నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? భక్త కన్నప్ప అంటే అదేదో సినిమా అనుకున్నారు. నిజమైన భక్త కన్నప్ప గుడి రాజంపేటలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? భక్త కన్నప్ప యొక్క అసలు పేరు ఏమిటి? ఈయన వృత్తి ఏమిటి? మరి ఈయన తన 2 కళ్ళని శివునికి ఎందుకు అర్పించాడు? ఈయన ప్రతిష్ఠించిన శివలింగం ఇప్పుడు ఎక్కడుంది? ఇలాంటి విశేషాలు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. కన్నప్ప అసలు పేరు తిన్నాడు. ఈయన ఒక రోజు అడవిలో పందిని వేటాడుతూ స్వర్ణముఖి నది వరకు వెళ్ళాడు. అక్కడ శ్రీకాళహస్తి దగ్గర శివలింగంను దర్శించి శివుని భక్తునిగా మారి పూజలు చేస్తా ఉండేవాడు. ఒకరోజు శివయ్య తిన్నడు యొక్క భక్తిని పరీక్షించాలనుకుని శివలింగంకున్న కంటి నుండి రక్తం దారలా ప్రవహించేలా చేస్తాడు. అది చూసిన తిన్నడు వేటలో ఉపయోగించే విల్లును తీసి తన ఎడమ కన్నును పొడిచి శివలింగం దగ్గర అయితే అర్పిస్తాడు. తర్వాత కొద్దిసేపటికి శివలింగం దగ్గర ఉన్న కుడి కన్నులోంచి కూడా రక్తం అయితే దారలా ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత పరమశివునికి తన 2 కళ్ళను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. ఆయన భక్తిని మెచ్చిన శివుడు తిన్నని కన్నప్పగా మోక్షం ఇచ్చాడు. మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడే శివాలయంలో ఉంది. 63 మహాశివభక్తుల్లో కన్నప్ప ఒకరు. తండ్రి నాగుడు, తల్లి తందే. కన్నప్ప ద్వాపర యుగంలోని అర్జునుడే. ఆ యుగంలో శివునితో యుద్ధం చేసి శివుని అనుగ్రహంతో పాశుపతాస్త్రం సంపాదించాడు. మోక్షం పొందేందుకు కలియుగంలో తిన్నడు కన్నప్పగా ఉడుమూరు నందు జన్మించాడు. కాలక్రమంలో ఉడుమూరు కాస్త ఊటుకూరుగా మారినది. అన్నమయ్య జిల్లాకు దగ్గరలోని రాజంపేటలో ఈ గుడి ఉందని తెలుసుకున్న నేను వెంటనే ఆలస్యం చేయకుండా రాజంపేటలోని వెంకీ అన్నకు కాల్ చేసి గుడి అడ్రస్ కనుక్కోమంటే అన్న వచ్చేసి డైరెక్ట్గా నన్ను అయితే ఊటుకూరు దగ్గర ఉన్న గుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాడు. అన్న కూడా ఈ గుడి దగ్గర రావడం ఇదే మొదటిసారి అంట. మీరు కూడా తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి. ఫుల్ వీడియో చూడాలనుకున్నట్టయితే ఆరమారి దగ్గర క్లిక్ చేయండి.